ఈరోజు మనం జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉన్నాం. నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్జిఓ జాతీయ చైర్మన్ గారు శ్రీనివాసరావు గారు ఇప్పుడు మన దగ్గర ఉన్నారు. ఎన్జిఓస్ అంటే ఏమిటి కొందరికి తెలియదు. ఎన్జిఓ అంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ ఎలాంటి కార్యక్రమాలు చేస్తుంది, దాని ద్వారా ప్రజలకు ప్రభుత్వ అధికారులకు ఏమైనా బర్డెన్ తగ్గుతుందా, ఆ సమస్యలు ఏమైనా పరిష్కారం కోసం ఎలాంటి కృషి చేస్తున్నారని ఈ ఎన్జిఓ సంస్థలు సీనియర్గా పనిచేస్తున్నారు శ్రీనివాసరావు గారు ఇప్పుడు మన దగ్గర ఉన్నారు. శ్రీనివాసరావు గారిని అడిగి చెప్తాం. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇప్పుడు ఎన్జిఓ నేషనల్ హ్యూమన్ రైట్స్ ఈ కార్యాచరణ ఏమిటి ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు సార్? నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్జిఓ అనేది నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఎన్జిఓ ట్రస్ట్ యాక్ట్ ద్వారా మేము దీన్ని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అంటే ఇక మేము కొత్తగా రిజిస్ట్రేషన్ చేసినటువంటిది కాదు. ఇది మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఈ యొక్క ఎన్జిఓ కార్యక్రమాలు భారతదేశంలో కొనసాగుతున్నాయి. దీనికి ట్రస్ట్ యాక్ట్ ద్వారా మనం ఎన్జిఓ నిర్మాణం జరుగుతుంది. ట్రస్ట్ యాక్ట్ ద్వారా మనం దీన్ని మొట్టమొదటిసారిగా రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత దీనికి సంబంధించినటువంటి కార్యకలాపాలు రిజిస్ట్రేషన్ చేసే ముందే మనము దీనికి సంబంధించినటువంటి కార్యకలాపాలకు సంబంధించినటువంటి కార్యాచరణ ట్రస్ట్ డీడ్లనే మనం పొందుపరుస్తాం. ఏదైనా కూడా లీగల్ ప్రొసీజర్ తోటి కార్యక్రమం జరుగుతుంది. దీనికి మనము మన ట్రస్ట్ ఏదైతే కార్యాచరణ తీసుకుంటుందో ఆ కార్యాచరణనే ఏదైతే మనం డీడ్లో రిజిస్ట్రేషన్ చేస్తామో రిజిస్ట్రేషన్ చేసినటువంటి డీడ్లను ఏదైతే ఉంటుందో దానికి అనుగుణంగానే మనకున్నటువంటి ఆర్గనైజేషన్ వ్యవస్థ ముందుకు పోతూ ఉంటుంది. అది మనమేదో అందులో రిజిస్ట్రేషన్ చేయనటువంటి విషయాలు ఏదైనా ఉంటే ఇల్లీగల్ విషయాలు ఉంటే మనము దాని జోలికి పోము. మనం చేసినటువంటి కార్యక్రమాలు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఉన్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవి కాకుండా ఇంకా వినూతనంగా సమాజంలో జరుగుతున్నటువంటి మనము ఆర్గనైజేషన్ ముందుకు పోయిన కొద్దీ ఇంకా కూడా మనం వినూతనమైనటువంటి ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో ఏ అవసరాలు ఉన్నాయి, ఇంకా ఎక్కడ గ్యాప్ ఉంది, ఎక్కడ మనము ఇంకా ముందుకు వెళ్ళాలి, ప్రజలకు ఎక్కడ నష్టం జరుగుతుంది, ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలు ఎక్కడైతే ప్రజలకు అందుబాటులోకి పోతలేనప్పుడు మళ్ళీ మనం ఒకసారి ప్రజల్లో వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఏదైతే ఉంటుందో మన ప్రజలకు పోతాం. ఎట్లా ప్రజలకు పోతాం అంటే మన ఆర్గనైజేషన్లో గ్రామ స్థాయి నుండి మొదలుకొని నేషనల్ స్థాయి వరకు, గ్రామ స్థాయి, మండల స్థాయి, జోన్ స్థాయి, స్టేటు, తర్వాత మనము నేషనల్ లెవెల్లో కూడా మన కార్యక్రమాలు కొనసాగుతూ ఉంటాయి. అట్లా కొనసాగినప్పుడు మనకు ప్రజల నుంచి వచ్చేటువంటి ఫీడ్బ్యాక్ ఏదైతే ఉంటుందో ఆ ఫీడ్బ్యాక్ మనము ప్రజల నుంచి వచ్చి తీసుకొని ఎక్కడైతే మనకు ప్రజలకు ప్రభుత్వానికి ఈ రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు ఎక్కడైతే మనకు పక్కతో పడుతున్నాయో, ప్రభుత్వం చేసేటువంటి అభివృద్ధి పనులు కానీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రజలకు వచ్చేటువంటి ప్రతిఫలాలు కానీ ఎక్కడైతే అందుతలేవో అవి అందకపోవడానికి కారణాలేంది, ముఖ్యంగా మన ఆర్గనైజేషన్కి సంబంధించినంత వరకు మనం ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో మనము అనుసంధానంగా ఉండి తీసుకుపోయేదే ఒక ట్రస్టు. కాకపోతే దీనికి అంటే ట్రస్ట్ అదే బాధ్యతతోటి ముందుకు వస్తుంది. మనకు ప్రజల నుంచి వచ్చేటువంటి ఏదైతే ఉందో దాన్ని మనము క్రోడీకరించుకొని మళ్ళీ ఇంకా ఏం కావాలని మనం అదనంగా అడిషనల్గా కూడా మళ్ళీ మనము డాక్యుమెంట్లో రిజిస్ట్రేషన్లో పొందుపరచుకోవడానికి అవసరం ఉంటుంది. దీనికి తప్పకుండా 3 నెలలకు ఒకసారి ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగ్ ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ బాడీలో పూర్తి స్థాయిలో చర్చించి తీసుకుంటాము. రెండవది ఏంటంటే ఇప్పుడు చాలామందికి జరిగేది ఏంటంటే ఇక్కడ చాలా చట్టాలు ఉన్నాయి, చాలా రాజ్యాంగబద్ధ సంస్థలు ఉన్నాయి. ప్రజలకు జరిగేటువంటి నష్టం ఏదైతుందో ఎక్కడైతే నష్టమైతే జరుగుతుందన్నప్పుడు ఆ నష్ట నివారణ కొరకు మనం ప్రతిగా మనము దాని నష్ట నివారణ కొరకే మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. రెండవది ఏంటంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో చట్టాలు అవగాహన అనేది చాలా తక్కువ ఉంది. చాలామంది ఎడ్యుకేషన్ చదువుకున్న వాళ్ళు ఎడ్యుకేషన్ అనేది పెరుగుతుంది, కానీ చట్టాల మీద అభివృద్ధి మీద ఎక్కడైతే వైలెన్స్ జరుగుతుందో, ఎక్కడైతే విరుద్ధం జరుగుతుందో దాని మీద ఏ రకంగా స్పందించి దాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనేది కూడా ఒక ముఖ్యమైనటువంటి ప్రధానంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ ఉద్దేశం ఏమిటి సార్?
నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్జిఓ ఇదొక రిజిస్టర్డ్ ఎన్జిఓ రిజిస్టర్డ్ సంస్థ. దీని ద్వారా ముఖ్యంగా ఏంటంటే సమాజంలో జరుగుతున్నటువంటి చెడు ఏ రకంగా వ్యాప్తిస్తుంది, దాన్ని ఏ రకంగా మనం నివారణ చేయాలి, ముఖ్యంగా చట్టాలు. చెడు నివారణ చేయాలంటే మనం ఏదో సొంతంగా నిర్ణయాలు తీసుకునేది కాదు. మనకు ఉన్నటువంటి చట్టాలు ఏవైతున్నాయో ఆ చట్టాలనే మనము ముందుకు తీసుకెళ్ళి చట్టపరమైన ఈ యొక్క యాక్ట్ ఉంది, ఇది దీనికి పనిచేస్తుంది. ఇప్పుడు ఒక వైలెన్స్ జరుగుతుంది, ఒక క్రైమ్ జరుగుతుంది. ఆ క్రైమ్ జరిగినప్పుడు దాన్ని మనము ఏ రకంగా ఆ వ్యక్తులు ఏ రకంగా తీసుకువెళ్ళాలి. అన్యాయం జరిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు మహిళలు కానివ్వండి, మహిళల మీద లైంగిక వేధింపులు, మైనర్ బాలికలపైన దాడులు, తర్వాత ఇటువంటి ఈ పిల్లలు ఏదైతే యువకులు ఉన్నారో వాళ్ళు డ్రగ్స్కి అలవాటు పడి, తర్వాత ర్యాష్ డ్రైవింగు, తర్వాత ఈ యాప్ల ద్వారా క్షణికావేశంలో యాప్ల ద్వారా డబ్బులు తీసుకొని ఆ డబ్బులు కట్టలేని పరిస్థితుల్లో ఎన్నో కుటుంబాలు, ఎంతోమంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మైనర్ బాలికలు కూడా పాపం తెలియని సమయంలో ఈ ముఖ్యంగా ఏంటంటే కొన్ని వాళ్ళకి న్యాయం జరగలేదు అంటే జరిగే కోసం మీరు ఎలాంటి ప్రయత్నం చేస్తారు? మేము వాళ్ళకి ఏదైతే జరుగుతుందో మాకు స్వయంగా వాళ్ళు తెలియజేసిన మా ఆర్గనైజేషన్ దృష్టికి తీసుకొచ్చిన, ముఖ్యంగా ఆర్గనైజేషన్ దృష్టికి తీసుకురాని సందర్భంలో కూడా మేము వచ్చినటువంటి పత్రికల్లో, వివిధ సోషల్ మీడియాలో వచ్చినటువంటి సుమోటోగా కూడా కేసులు తీసుకొని వాళ్ళ ఇంటి వద్దకు వెళ్ళి వాళ్ళకు జరిగిన అన్యాయాన్ని తీసుకొని వాస్తవంగా వాళ్ళ కుటుంబ సభ్యులతోటి వాళ్ళందరితోటి మనం మాట్లాడి అక్కడ ఏం జరుగుతుంది, అసలు వాస్తవమా కాదా, రెండు వర్గాల ద్వారా చూసి నిజంగానే వాస్తవంగా అక్కడ తప్పు జరిగింది అన్నప్పుడు ఆ తప్పు నివారణ ఏదైతుందో వాళ్ళకి ఎక్కడైతే నష్టం జరిగిందో, వాళ్ళు ఎక్కడైతే చట్టపరంగా పోతలేరో మనం చట్టాలను అవగాహన కల్పించి ఏ చట్ట ప్రకారము ఏ సెక్షన్ ప్రకారము ఇది అప్లికేబుల్ అవుతుంది కేసు అని చెప్పి సంబంధించినటువంటి అథారిటీస్ ఏవైతే ఉంటాయో అథారిటీస్ దృష్టికి వాళ్ళు బాధితులు ప్లస్ మన ఆర్గనైజేషన్కి ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఉంటారు, సభ్యులు ఉంటారు, ప్రతి జిల్లాలో గ్రామస్థాయి నుండి ఉంటారు. కాబట్టి మనకు వాళ్ళ ద్వారా తీసుకెళ్ళి దానికి సంబంధించినటువంటి కార్యాచరణ వాళ్ళకు అవగాహన కల్పించి ముందుకు తీసుకువెళ్ళి వాళ్ళకు న్యాయం జరిపించేటువంటి ప్రయత్నం ఈ ఆర్గనైజేషన్ తీసుకుంటుంది. సార్ ఇప్పుడు డౌట్ ప్రజల్లో డౌట్ ఉంటుంది సార్, ఏంటంటే మేము ఈ ఆర్గనైజేషన్ దృష్టికి ఎలా తీసుకెళ్ళాలి, మాకు న్యాయం ఎలా జరుగుతుంది, ఏ ప్రకారం జరుగుతుంది. సపోజ్ ఇప్పుడు ఒక పోలీస్ స్టేషన్కి వెళ్తారు, తహసీల్దార్ కార్యాలయం వెళ్తారు, ఆర్డీఓ కార్యాలయం, కలెక్టర్ కార్యాలయం, వాళ్ళకి న్యాయం జరగలేని పరిస్థితి ఉంటుంది. అంటే మిమ్మల్ని ఎలా అప్రోచ్ కావాలి వాళ్ళు? మాకు సంబంధించినంత వరకు మాకు ఒక వెబ్ ఉంది, మాకు ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది. వెబ్ ప్లస్ టోల్ ఫ్రీ నెంబరు ప్రతి జిల్లాలో, ప్రతి గ్రామంలో, ప్రతి మండల హెడ్ క్వార్టర్లో మాకు సంబంధించినటువంటి ప్రతి సమాచారం ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నాం. గ్రామ స్థాయి నుంచి మొదలుకొని, మండల స్థాయి నుంచి మొదలుకొని, జిల్లా, జోన్, స్టేట్, నేషనల్ వరకు కూడా మా యొక్క యంత్రాంగం ఉంటుంది. మాకు ఒక వెబ్ ఉంది. వెబ్లో అందులో టోల్ ఫ్రీ నెంబర్లు ఉన్నాయి. ఆ టోల్ ఫ్రీ నెంబర్లను సంప్రదించిన ఇంకా కూడా వినూతనంగా ఇప్పుడు మా యొక్క వెబ్లో ఏదైతే ఉందో కంప్లైంట్ సెల్ కూడా ఒకటి పెడుతున్నాం. ఆ కంప్లైంట్ సెల్లో ఒకటి వాళ్ళు సబ్జెక్టు మొత్తం వాళ్ళకు ఉన్నటువంటి సమస్యను వాళ్ళు ఇచ్చినట్టయితే దాన్ని తీసుకొని సంబంధిత అథారిటీస్ తోటి మాట్లాడి మేము దాన్ని తీసుకెళ్తాం. రెండవది చాలా ఈ అవగాహన కార్యక్రమాలు కూడా ప్రతి స్థాయిలో పెడుతున్నాం. ఇప్పటికీ ఆర్గనైజేషన్ స్టార్ట్ అయిన నుంచి వెళ్ళి సుమారు ఒక 3 నుంచి 4 అవగాహన కార్యక్రమాలు కూడా, చైతన్య కార్యక్రమాలు కూడా తీసుకున్నాం. అందులో ముఖ్యంగా మొన్న డిసెంబర్ 10 జగిత్యాల సిటీలో మా అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా మేము ఒక పెద్ద ఈవెంట్ చేయడం, పెద్ద నేషనల్ మీట్ చేయడం జరిగింది. ఆ నేషనల్ మీట్లో కూడా సుమారు ఒక 500 మంది ప్రజలు హాజరైనరు. అందులోకి వెళ్ళి ఒక సుమారు 250-300 వరకు మా ఆర్గనైజేషన్ సభ్యులు, మిగతా వాళ్ళు వివిధ సెక్టార్ల నుంచి వెళ్ళి మేము ఆహ్వానించడం. వివిధ సెక్టార్లు అంటే వినూతనంగా విద్యార్థులు, యువత, అంగన్వాడీ, తర్వాత ఏఎన్ఎంస్, తర్వాత సశక్తి మహిళలు, రిటైర్డ్ ఎంప్లాయీస్, సీనియర్ సిటిజన్స్, అంటే వీళ్ళందరినీ తోటి పిలిచి మేము ఎట్లా ముందుకు తీసుకెళ్తున్నాము అనే దాని మీద ఒక చైతన్యంగా తీసుకుపోతే ఇదంతా గ్రామస్థాయి వరకు మేము చేసే కార్యక్రమాలు గ్రామం ముందు మేము ఉన్నాము, ఇట్లా ఈ రకంగా కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ప్రజలకు స్వచ్ఛందంగా పనిచేయడానికి ముందుకు వచ్చి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాయని తెలియాలంటే మనం ముందు ప్రజలకు వెళ్ళిపోవాలి. చైతన్యవంతులు కావాలంటే ఇటువంటి
చైతన్యవంతమైనటువంటి కార్యక్రమాలు ప్రజలకు ఒక మంచి సందేశం ఇచ్చడానికి కొరకు వినూతనమైనటువంటి కార్యక్రమాలు. ఒక సమస్య, ఒక బాధితుడు ఉంటాడు, ఒక సమస్య ఉంటుంది, మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. సరే, ఆన్లైన్లో ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు చూసి మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు అంటే ఏమైనా ఫీజు చెల్లించేది ఉంటుంది సార్? ఎలాంటి ఫీజు లేదు, ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు. మేము స్వచ్ఛందంగా ఎలాంటి ఎటువంటి ఆశించకుండానే మేము కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మా సభ్యులే మాకు మూలాధారం. సభ్యులు ఇందులోకి వచ్చేటువంటి ప్రతి సభ్యుడు నేను సమాజానికి సేవ చేయాలి, సమాజానికి ఎంతో కొంత మనము సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చేటువంటి సభ్యులు ఎక్కడ కూడా డబ్బులు కానీ ఫీజు కానీ ఎలాంటివి లేదు. స్వచ్ఛందంగానే అధికారుల దృష్టికి తీసుకెళ్లడం, పని కాకపోతే కింది స్థాయి నుంచి మొదలుకొని రాష్ట్ర స్థాయి వరకు కూడా తీసుకెళ్ళి ఆ సమస్యను పరిష్కరించే దిశలోనే మేము పోరాటం చేస్తాం తప్ప ఎలాంటి ఈ ఫీజులు కానీ ఎలాంటి కండిషన్స్ కానీ ఎలాంటివి ఏముండవు. కాకపోతే ఏంటంటే మా దగ్గరకు వచ్చేటువంటి సభ్యులు ఏంటంటే పూర్తిగా నష్టం జరిగినటువంటి వ్యక్తులే రావాలి. కరెక్ట్ అన్యాయం జరిగింది మాకు ఆ వ్యక్తికి అన్యాయం జరిగింది అనేది కొంత వాళ్ళు మామూలను ఒప్పించగలగాలి. అన్యాయం జరిగింది అనేది మేము మా ఆర్గనైజేషన్ ఒప్పుకోవాలి. సరే, వాస్తవమే ఇక్కడ అన్యాయం జరిగింది, ఈ అన్యాయాన్ని మనం వీళ్ళకు న్యాయం చేయాలనే దాని మీద అది ఎంతవరకైనా మేము ముందుకెళ్ళి ముందుకు మండల స్థాయి నుంచి మొదలుకొని జిల్లా స్థాయి వరకు, స్టేట్ స్థాయి వరకు, నేషనల్ స్థాయి వరకు ప్రయత్నం చేస్తాం. కాదు అంటే ఇప్పుడు మనకు ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే ప్రజలలో ఇంకా అవగాహన రావాల్సి ఉంది. లేదు అని అంటలేను అవగాహన, కానీ కొన్ని సెక్టార్లకు అవగాహన లేదు. ఇక్కడ లేదు అంటే మనకు ఇప్పుడు హైకోర్టుకు పోవాలి, ఇంకో సివిల్ కోర్టుకు పోవాలంటే డబ్బుతో కూడుకున్నటువంటి వ్యవస్థ. మనం ఏం పోతాము, ఒక అడ్వకేట్ని పెట్టుకోవాలి, ఒక వ్యవస్థ, ఇదంతా కష్టము. మనము పోతే సంవత్సరాల తరబడి కేసుల పుండి తిరగాలి, మనకు న్యాయం జరిగేది ఎంతో జరగదు ఎంతో అని చెప్పి చాలామంది నష్టం జరిగిన వాళ్ళు కూడా కోర్టు మెట్లు ఎక్కలేకపోతున్నారు. దానికి ముఖ్యంగా ఏంటంటే మేము మొదటి నుంచి వెళ్ళి మేము అవగాహన కార్యక్రమాలు, చైతన్య కార్యక్రమాలు, ప్రజలను ఎడ్యుకేట్ చేసే అటువంటి కార్యక్రమాలు మొదటి నుంచి తీసుకుంటున్నాం. ఎందుకంటే మేము ఉంటాము, మేము ఎంతమంది ఉంటాం, చాలా తక్కువ ఉంటుంది మ్యాన్ పవర్. కాకపోతే ఏంటంటే అదే ప్రజలలో చైతన్యం తీసుకొచ్చి ప్రజలను చైతన్యపరిచి వాళ్ళ హక్కులను వాళ్ళు కాపాడుకునే దిశలో చైతన్యపరిస్తే, ప్రశ్నించే తత్వం వస్తే, ప్రశ్నించే తత్వాన్ని మనం తీసుకుంటే, ప్రశ్నించే తత్వాన్ని మనం ప్రజలకు ముఖ్యంగా ఏంటంటే చైతన్యం చేయాలి. చైతన్యం అంటే ప్రశ్నించే తత్వం. అక్కడ జరుగుతుంది, నాకే జరిగిందని కాదు, ఒక వ్యక్తికి అక్కడ ముందు జరుగుతుంది. అక్కడ జరిగినప్పుడు మనం దాన్ని చూసుకుంటూ, అది వాస్తవనప్పుడు చూసుకుంటూ పోవద్దు. అది ఎందుకు నువ్వు ఆ రకంగా ఏం జరుగుతుంది, ఎందుకు దాన్ని మీరు అందుకు మీరు చేస్తున్నారని క్వశ్చన్ చేయాలి. క్వశ్చన్ చేసే లెవెల్కు మనం ప్రజలను తీసుకుపోవాలి. ఎందుకంటే యువత మస్తున్నారు, చదువుకున్న పిల్లలు చాలామంది ఉన్నారు. ఆ యువతను మనము ఈ చట్టాలపైన అవగాహన కల్పించడానికి మనం మలిపే ప్రయత్నం మొదటిది. అందుకని మేము ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ కోర్టులు, హైకోర్టు, సుప్రీంకోర్టులు ఇవి కాదు, మనకు జిల్లా స్థాయి నుంచి మొదలుకొని భారతదేశం ఢిల్లీ వరకు న్యాయస్థానాలు ఉన్నాయి. అదే న్యాయస్థానాల ప్లేస్లో ప్రతి జిల్లాలో మానవ హక్కుల కోర్టు ఉంటాయి. మానవ హక్కుల కోర్టు జిల్లాలో ఉంటుంది, తర్వాత రాష్ట్రంలో ఉంటుంది, తర్వాత భారతదేశం లెవెల్లో ఉంటుంది. అవి ఏంటి అంటే జిల్లా స్థాయిలో లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళకు కూడా ఒక రాష్ట్రంలో మానవ హక్కుల కమిషన్కు ఉండేటువంటి రైట్స్ ఎన్నైతే ఉన్నాయో అన్ని రైట్స్ దానికి ఒక ప్రత్యేక జిల్లా జడ్జి ఆధ్వర్యంలో ప్రత్యేక జడ్జి ఉంటారు. దాన్నే మనము జిల్లా కోర్టులు అంటాం. కానీ దాన్ని ఎవ్వరు కూడా యూజ్ చేసుకోవట్లేదు. అది చాలా పెద్ద వేదిక. ఎందుకంటే వాళ్ళకు ఎలాంటి రుసుము లేకుండా, ఎలాంటి రూపాయి లేకుండా వాళ్ళ దగ్గర తెల్ల పేపర్ మీద మనం పూర్తిగా వివరాలన్నీ రాసి ఒక సెల్ ఉంటుంది, ఒక జిల్లా కోర్టులో సివిల్ సర్వీసెస్ ఉంటుంది. దాంట్లో మనం ఒక దరఖాస్తు, చిన్న పిటిషన్ పెడితే వాళ్ళు కన్సల్ట్ అథారిటీకి ఒక ఫైల్ ఓపెన్ చేసి ఒక నెంబర్ దానికి ఒక సీసీ నెంబర్ ఇచ్చి, సేమ్ ఒక కోర్టులో అయితే ఏ రకంగా మనం ఫైల్ చేస్తామో అదే రకంగా వాళ్ళు సంబంధిత వ్యక్తులకు, సంబంధిత అథారిటీస్కి నోటీసులు ఇచ్చి పిలిపించి సమస్య పరిష్కరించే ప్రయత్నం 100% చేస్తారు. రెండవది, ఇది జిల్లా స్థాయిలో. రాష్ట్ర స్థాయిలో కూడా మానవ హక్కుల కమిషన్, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ అంటే ఒక హైకోర్టు జడ్జికి ఏదైతే ఉంటుందో అలాంటి పవర్స్ ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారు. వాళ్ళకు కూడా జ్యుడిషియల్ పవర్స్ ఉంటాయి. వాళ్ళకు కూడా సమ్మన్స్ ఇచ్చే అధికారం ఉంటుంది, పిలిపించే అధికారం ఉంటుంది, చర్య తీసుకునే అధికారం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వానికి రాసి ఈ వ్యక్తి ఎవరైతే తప్పు చేసిన అధికారులు ఉంటారో, ఎక్కడైతే హక్కులకు ముఖ్యంగా ఏంటంటే ఇవన్నీ ఏంటంటే మానవ హక్కులకు ఎక్కడైతే భంగం కలుగుతుందో, ఎక్కడైతే మనకు ప్రభుత్వం నుంచి వచ్చే ఫలితాలు రాకుండా ఎక్కడైతే బైపాస్ అవుతాయో అవిటిని రక్షించడానికి కొరకు రాష్ట్ర మానవ హక్కుల సంఘంలో ఎలాంటి రుసుము ఉండదు.
ఎలాంటి రుసుము ఉండదు దానికి. మనం ఏం లేదు, ఇక్కడ నుండి మనం ఇంటికా నుండి కూర్చుండి పూర్తి వివరాలు రాసి ఒక రిజిస్టర్డ్ పోస్ట్ చేస్తే వాళ్ళు కేసు నమోదు చేసి అది ఏ అథారిటీ అయినా కానీ మనము కొంత అందులో మనం రాసేటువంటి విధానాలు మనకు జరిగినటువంటి అన్యాయం ఏది ఉంది, ఎవరు చేసిండ్రు, ఎక్కడ జరిగింది, ఎక్కడైతే మనకేం న్యాయం కోరుకుంటున్నాము ఆ సంస్థ ద్వారా, ఆ రాజ్యాంగబద్ధ సంస్థ ద్వారా అని మనము వివరంగా క్లుప్తంగా మనం గిట్ట ఒక లేఖ రాసినట్టయితే ఆ లేఖను సుమోటోగా అక్కడ ఉన్నటువంటి నేషనల్ కమిషన్ తీసుకొని సంబంధిత అధికారులకు సమన్స్ ఇచ్చి పిలిపించి విచారణ జరిపి ఓపెన్ విచారణ జరుపుతారు. విచారణ అంటే ఇట్లా ముఖాముఖి ఓపెన్ విచారణ జరుపుతారు. ఆ తప్పుండే ఇమీడియట్గా కన్సర్న్ డిపార్ట్మెంట్కు రాసి దాన్ని 100% పరిష్కారం కొరకు మానవ హక్కుల కమిషన్ ప్రయత్నం చేస్తుంది. కానీ మనం ఏంటంటే ఏదో లెటర్ రాసినాం కదా అని చెప్పి నెగ్లెన్స్ ఉండదు. లెటర్ రాసిన తర్వాత వాళ్ళు ఎప్పుడైతే మనల్ని అటెండ్ కమ్మంటారో అప్పుడు తప్పకుండా మనం అటెండ్ అయ్యి మనకు జరిగిన అన్యాయాన్ని జడ్జి గారి ముందు మనం పెట్టినట్టయితే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. రెండవది మనకు మానవ హక్కుల కమిషన్, తర్వాత మహిళా కమిషన్, తర్వాత బాల హక్కుల కమిషన్, తర్వాత లోకాయుక్త, ఇవన్నీ ఏంటంటే రాజ్యాంగబద్ధ సంస్థలు. వీళ్ళకు జ్యుడిషియల్ పవర్స్ ఉంటాయి. దీన్ని ఎవ్వరూ వాడుకోవట్లేదు. ఇది వాడుకోవాలి. ఇది మనము వాడుకొని దీని ద్వారా మనము ప్రజలు ఏదైతే నష్టం జరిగిన ప్రజలు ఏదైతున్నారో వీళ్ళందరూ దీని ద్వారా న్యాయం పొందాలనేది మా యొక్క మొదటి మా ఆర్గనైజేషన్ మొదలు ప్రజలకు తీసుకెళ్తున్నాం. ఇప్పుడు మేము చెప్పినటువంటి ఏవైతే ఉన్నాయో ఇన్ని సంస్థలు ఉన్నాయి, అన్యాయం జరిగిన వాళ్ళు ఆ సంస్థల దృష్టికి తీసుకువెళ్ళండి. ఆ సంస్థల దృష్టికి తీసుకువెళ్ళడం తెలియకపోతే మమ్మల్ని సంప్రదించండి. మేము పేపర్ పరంగా కానీ దీని పరంగా కానీ మేము అన్నీ హెల్ప్ చేస్తాం. మాకు లీగల్ సెల్ ఉంటుంది, మాకు అడ్వకేట్స్ ఉంటారు, మాకు రిటైర్డ్ ఐఏఎస్, రిటైర్డ్ ఐపీఎస్లు చాలామంది మేధావి వర్గము మా ఆర్గనైజేషన్లో ఉంటారు. వాళ్ళు ముందు కనిపించారు, కాకపోతే ఏంటంటే మాకు ఎప్పటికప్పుడు సహకరిస్తారు. రిప్రజెంటేషన్స్ కానివ్వండి, ఇంకేదైనా లీగల్ కానివ్వండి, మేము చేసి ఆ సంస్థల దృష్టి తీసుకుపోవడం. ఇక్కడ ఇప్పుడు రాష్ట్ర పరిధిలో ఈ కమిటీలు ఉంటాయి. రెండవది నేషనల్లో కూడా ఇప్పుడు ఏదైతే కమిటీలు చెప్పినో ఇవన్నీ కమిటీలు నేషనల్లో ఉంటాయి. అక్కడ ట్రైబల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ ఉంటుంది, అక్కడ మహిళా కమిషన్ ఉంటుంది, అక్కడ జాతీయ మానవ హక్కుల కమిషన్ ఉంటుంది, అక్కడ అన్ని అథారిటీస్ ఉంటాయి. మనం ఇక్కడ న్యాయం జరగనప్పుడు అది సమస్య వాళ్ళ పరిధిలో ఉన్నప్పుడు దాన్ని మనం కొంచెం చర్చించి అక్కడే కూడా మనం పోనవసరం లేదు. ఇవన్నీ ఏంటంటే మనకు నెట్లో ఆన్లైన్లో కూడా కంప్లైంట్ చేసేటువంటి అవకాశం కూడా ఆ సంస్థలు అన్నీ కల్పించినాయి. ఆన్లైన్లో చేస్తే ఉంటాయంటే మన కేసు ఏ స్టేజ్లో ఉంది స్టేటస్ మనం చూసుకోవచ్చు. మన పిటిషన్ను ఏ అధికారికి పంపిరు, ఏ అధికారి దగ్గర విచారణకు ఉన్నది, ఆ అధికారి రిపోర్ట్ ఏమిచ్చింది ఎప్పటికప్పుడు మనకు అందులో ఏదైతే ఆన్లైన్లో ఉందో ఆన్లైన్లో ఎప్పుడప్పుడు పొందుపరుస్తారు. ఆ అధికారి మనకు ఇచ్చినటువంటి విచారణ రిపోర్ట్ తప్ప రైటా, తప్పు అయినప్పుడు అదొకటి మనం ప్రింట్ తీసుకొని సార్ ఇది తప్పు, ఈ రకంగా కాదు, నాకు ఈ రకంగా జరిగింది, అధికారులు కూడా ఈ రకంగా పక్కతో పట్టిస్తుందని చెప్పి మళ్ళీ మనం అదే ఆన్లైన్లో అప్లై చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇంట్లో కూర్చుండి మనం ఉన్న కాడ కూర్చుండి అప్లై చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇవన్నిటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి, ఉపయోగించుకొని ఎక్కడైతే నష్ట నివారణ కొరకు వీళ్ళంతా చేయాలి. ఇవన్నీ చేయడానికి కొరకే హక్కుల సంస్థలు ఉంటాయి. ఈ హక్కుల సంస్థలు అంటే ఏదో ప్రభుత్వానికి వ్యతిరేకమో ఇంకో దేనికో వ్యతిరేకమైన భావన చాలామంది ఉంది. అది తప్పు. మేము ప్రభుత్వానికి, ప్రజలకు ఇది ఒక ఎన్జిఓ, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. మాకు పెద్ద రాజ్యాంగబద్ధ సంస్థలు ఎగ్జిక్యూటివ్ పవర్స్ మాకు ఉండవు. మేము ఒక ఎన్జిఓ అంటే నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. మేము సహాయం చేయడానికే మేము ప్రజలకు వెళ్తున్నాం, ప్రజలకు పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇది మా యొక్క నిర్మాణం. సార్, ఇప్పుడు గ్రామ స్థాయిలో అనేక భూ సమస్యలతో కొట్టుమిట్టాడుతూ సమస్యల్లో ఇరుక్కుంటూ భౌతిక దాడులు చేసుకుంటూ హత్యలు కూడా జరుగుతున్నాయి ప్రస్తుత పరిస్థితుల్లో చూస్తే. అంటే వాళ్ళకు దానికి సంబంధించిన శాఖలు అంటే రెవెన్యూ శాఖ కావచ్చు, పోలీసు శాఖ కావచ్చు, ఇంకా ఇతరత్ర న్యాయం జరగక వాళ్ళు కొట్టుమిట్టాడుతున్న వారికి మీరు సూచన సార్? మేము ఒకటే కోరేది ఏంటంటే ఎప్పుడు కూడా క్రిమినల్ యాక్టివిటీస్లో ఎవరు కూడా వెళ్ళద్దు. భూ సమస్య ఉంటుంది. అది ఎక్కడ భూ సమస్య తప్పు జరిగింది ఇప్పుడు కూడా ప్రజలు కూడా ఒకటి అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడు మనకు భూమి ఉంటుంది, 40 ఎకరాలు, ఎకరము 10 గుంటలు భూమి ఉంటుంది. ఆ భూమి అనేది ఇప్పుడు మనకు పాస్బుక్ వస్తుంది. పాస్బుక్ వచ్చిన తర్వాత నేను అప్డేట్లు ఉన్నానా లేనా అని అప్పుడప్పుడు ప్రజలు కూడా దాన్ని ఇప్పుడు ఇంత ఆన్లైన్ ఉంది, ఆన్లైన్లో చూసుకోవడానికి అవకాశం ఉంది. లేదు అంటే మన మండల స్థాయిలో కూడా అధికారులు ఉన్నారు. నా భూమి నాకు ఉందా లేదా, నా భూమికి ఏమన్నా ట్యాంపరింగ్ జరిగిందా, ఏమన్నా నష్టం జరిగిందా, ఎవరైనా చేసిందా అనేది ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. అప్రమత్తంగా ఉన్నప్పుడు ఇటువంటి సమస్యలు రావు.
సరే తెలిసో తెలియకునో అన్ఎడ్యుకేటెడ్ ఉండి తెలియక వాళ్ళు తెలియకుండా చూడనప్పుడు ఎవరో ఒకరి మధ్య చాలా జరుగుతున్నాయి. బోకస్ రిజిస్ట్రేషన్ కానీ బోకస్ కానీ కొంతమంది చేసినప్పుడు మనం అక్కడ ఏం చేయాలంటే మనము లీగల్గానే వెళ్ళాలి. లీగల్గా వెళ్ళి మనకు ఉన్నటువంటి డాక్యుమెంట్, ఎందుకంటే సమాచార హక్కు చట్టం ఉంది. సమాచార హక్కు చట్టం 2005 క్రమం మనం ఏ సమాచారమైనా అధికారి దగ్గర తీసుకోవచ్చు. మన ట్యాంపరింగ్ అయిన తర్వాత అయిందని మనకు దృష్టికి వచ్చినప్పుడు ఎట్లా నేను గతంలో నేనున్నా రికార్డు పరంగా, ఇప్పుడు రికార్డు పరంగా డిలీట్ అయినా, ఎప్పుడు డిలేట్ అయినా నాకు ఎందుకు డిలేట్ అయిందని చెప్పి ఏ రకంగా ఈ యొక్క మారిందని చెప్పి మనము ఆ సంబంధిత కన్సల్ట్ అథారిటీకి మనం ఒక సమాచార హక్కు చట్టం 2005 క్రమం గిట్ట మనం దరఖాస్తు చేసినట్టయితే మనకు తప్పకుండా అక్కడ నుంచి పూర్తి సమాచారం 100% వస్తుంది. రాకపోవడం అప్పుడు మనకు పూర్తి డేటా తెలుస్తుంది. ఈ రకంగా పలానా వాళ్ళు పలానా అధికారి ఉన్నప్పుడు జరిగిందంటే ఇమీడియట్గా మనము లీగల్గానే ఎదుర్కోవాలి తప్ప లీగల్ ఎదుర్కొంటే ఖచ్చితంగా మనకు న్యాయం జరుగుతుంది. అంతేగాని ఈ భౌతిక దాడులు అంటే ఓపిక ఉండాలి. మనం తప్పు జరిగినప్పుడు ఒక ఓపిక ఉండాలి. ఓపికతోటి పోయి మనము దాన్ని తీసుకుంటే మనకు న్యాయస్థానాలు ఉన్నాయి, మనకు లోకాయుక్త ఉంది. లోకాయుక్తలో కూడా చాలా కేసులు, భూములకు సంబంధించినటువంటి కేసులు ఇప్పుడు కోర్టుకు పోతే సివిల్ మ్యాటర్ అనగానే చాలా రోజులు పడుతుందని ఒక భావన ఉన్నది అందరిలో. అట్లా అది కాదు. లోకాయుక్తలో పోతే 6 నెలల లోపు 6 మంత్ లోపు ఖచ్చితంగా జడ్జిమెంట్ వస్తుంది. అంటే మనం గిట్ట సరైన ఎవిడెన్స్ గిట్ట మనం సమర్పించినట్టయితే 6 మంత్ లోపు ఎవిడెన్స్ వస్తుంది. అందులో ఓన్లీ 150 రూపాయలు మనం ఒక మా నామమాత్రమైన ఫీజు 150 రూపాయలు ఫీజు కట్టి మనం గిట్ట పూర్తి మన సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించినటువంటి ఏదైతే సమాచారం ఉంటుందో భూములకు సంబంధించి చెప్తున్నాను నేను, దాంట్లో మనము తీసుకున్నట్టయితే ఖచ్చితంగా మనం లోకాయుక్తకు పోయినట్టయితే లోకాయుక్తలో వితౌట్ అడ్వకేట్ వాళ్ళు మనం గిట్ట సరైనటువంటి ఎవిడెన్స్ ఇస్తే లోకాయుక్తనే ఒక వాళ్ళకు సంబంధించిన దాంట్లో ఒక అథారిటీ ఉంటుంది, ఎంక్వైరీ విచారణ సెల్ ఉంటుంది, విజిలెన్స్ సెల్ ఉంటుంది వాళ్ళ దగ్గర. రిటైర్డ్ పోలీస్ అధికారులు, రిటైర్డ్ రెవెన్యూ అధికారులు, అన్ని అధికారులతో వాళ్ళ లోకాయుక్త ఆధ్వర్యంలో ఒక విచారణ సెల్ ఉంటుంది. అది అవసరం అనుకుంటే వాళ్ళే సుమోటోగా విచారణ జరిపించి న్యాయాలు దాన్ని తేల్చేటువంటి పరిస్థితి కూడా ఉన్నది. కానీ దాన్ని ఎవరు కూడా ఎక్కువ మంది దాంట్లోకి వెళ్తలేరు. సార్ ఇప్పుడు ప్రస్తుత సమాజంలో ప్రేమ, పెళ్లి, ఆత్మహత్య చేసుకుంటున్నారు, డైవర్స్ల కాడికి కూడా వెళ్తున్నారు. అంటే అలాంటి వారు కూడా మీ ఎన్జిఓస్, మీ ఆర్గనైజేషన్ సంప్రదించవచ్చు సార్? అదే ఇప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు అంటే క్షణికావేశంలో జరిగేటువంటి వ్యవస్థ ఇది. ఏదో చదువుకున్నప్పుడు అప్పుడు అంటే ఒక మైండ్ మ్యాచ్యూరిటీ సరైనటువంటి విధానం లేని సందర్భంలో ఏదో క్షణికావేశంలో చేస్తారు. కానీ ప్రేమ పెళ్ళిళ్ళు కూడా కొన్ని పూర్తిగా సక్సెస్ ఉంటాయి, సక్సెస్ కాబడినే ఉంటాయి. కానీ దాంట్లో కూడా మన తల్లిదండ్రులు కూడా ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు కూడా పిల్లల మీద వాషింగ్ ఉండాలి. మా పిల్లలు ఏం చేస్తున్నారు, ఏంది, ఎటు పోతుండ్రు, ఏంది అనాలి. ఆ పెళ్ళిళ్ళు అనగానే వాళ్ళు చిన్న వయసులో పెళ్ళిళ్ళు చేసుకుంటే అప్పుడు ఆ టీనేజ్ సందర్భంలో చేసుకుంటారు. దాని తర్వాత వాళ్ళకు సరైనటువంటి పోషణ లేక, సరైనటువంటి ఎంప్లాయ్మెంట్ లేక అన్ని సమస్యలు వచ్చి అలా, ఎందుకంటే మైండ్ మ్యాచ్యూర్డ్ కాదు కాబట్టి అప్పుడు అట్లా పోతుంది. కొంతమంది ఏమో నిలదొక్కుని పరిష్కరించుకుంటారు, కొంతమంది క్షణికావేశంలో చనిపోతుంటారు. దానికి కూడా మనము మా ఆర్గనైజేషన్ ద్వారా దానికి కూడా ఎటువంటి సమస్యలు ఉంటే కూడా మేము పోయి కౌన్సిలింగ్ ఇచ్చి మేము దాన్ని కూడా చేయడానికి కొరకు మా ప్రయత్నం మేము చేస్తున్నాం. సార్ ఇప్పుడు ప్రస్తుతం పోలీస్ డిపార్ట్మెంట్లో అక్రమ సంబంధాల గొడవలు బాగా జరుగుతున్నాయి సార్. అక్రమ సంబంధాలు చేయబట్టే ఆ పోలీస్ అధికారులు కూడా సూసైడ్ చేసుకుంటున్నారు. ఆ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాలి ఒక మహిళ అంటే భయపడుతున్నారు. అలాంటి వారు మిమ్మల్ని సంప్రదించవచ్చు సార్? సంప్రదించవచ్చు. మమ్మల్ని ఏదైనా ఎవిడెన్స్ ఉంటే సంప్రదిస్తే సంబంధిత అధికారుల దృష్టికి మా టీం సభ్యులు ఎవరైతే లోకల్ ఉంటారో వాళ్ళు పోయి వాళ్ళతోటి మా అధికారులతో మాట్లాడి చేస్తారు. ముఖ్యంగా ఏంటంటే ఈ క్రమశిక్షణ గలటువంటి డిపార్ట్మెంట్ అది పోలీస్ డిపార్ట్మెంట్. వాళ్ళు దాని మీద ఐఆర్ అథారిటీ కూడా ఇంటర్నల్గా వాళ్ళ దగ్గర కూడా చాలా విభాగాలు ఉంటాయి. ఇంటర్నల్గా ఎంక్వైరీలు చేసే విభాగాలు ఉంటాయి. ఆ విభాగాలను వాళ్ళు బలోపేతం చేసి ప్రతి ఒక్క ఎంప్లాయీ ఉంటారు, ప్రతి ఒక్క మనుషులు ఉంటారు. చాలా అందరినీ మనము తప్పడానికి లేదు. కానీ అటువంటి దేవుళ్ళు ఉంటే మాత్రం దాని మీద ప్రత్యేకంగా ఉన్నతాధికారులు కన్నేసి ఉంచాలి, ఇంటెలిజెన్స్ విభాగంతో ఉంచాలి. ఎప్పటికప్పుడు రిపోర్ట్ తీసుకొని ఎప్పటికప్పుడు అవి పరిష్కరిస్తే ఇంత దూరం రావు. అది చాలా దూరం పోయే వరకు విషవలయంలో విడుకొని చాలామంది, ఎందుకంటే కుటుంబాలు బయటకు వస్తే ఏమవుతుందో, బయటకు రాకపోతే ఏమవుతుందో అనే దాని మీద చాలామందికి ఇబ్బంది జరుగుతుంది. దానికి కూడా అది అధికారులు ఇంటర్నల్గా వాళ్ళు చేసి దాన్ని సరి చేయాల్సిన అవసరం ఉంది. సార్ ప్రస్తుతం హాస్టల్స్ ఉన్నాయి సార్, వివిధ హాస్టల్స్ ఉన్నాయి. ఆ హాస్టల్స్ కూడా వార్డెన్లు మెయిన్ ప్రకారం పిల్లలకు భోజనాలు పెట్టలేని పరిస్థితులు ఉన్నాయని
కాంప్లైంట్ వస్తున్నాయి, చెప్పుకోలేకపోతున్నారు విద్యార్థులు. అంటే అలాంటి వారిపై కూడా మీద దృష్టి ఉంటుందా? ఎలాంటి మీరు సమాచారం ఇవ్వండి సార్. 100% ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మీరు వేసింది. ఎందుకంటే పిల్లలను తల్లిదండ్రులు ప్రభుత్వము పెడుతుంది, ప్రభుత్వము చదివిస్తుంది, ప్రభుత్వమే అన్ని రకాలు చూస్తుంది, ప్రభుత్వం చేస్తుంది, ఇస్తుంది. దాన్ని యూటిలైజ్ చేసుకునేటువంటి బాధ్యత కింద ఉన్నటువంటి అధికారులు చేయాలి. దానికి గాను మేము చాలా ముందుకెళ్ళినాం. మేము ఇక్కడ అల్లిపూర్ అనే విలేజ్లో ఒక హాస్టల్ కస్తూరిబాకు సంబంధించిన దాంట్లో మా టీం సభ్యులు పోయి అక్కడ విజిట్ చేయడం జరిగింది. అందులో చాలా ఘోరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అవన్నీ మేము అప్పుడు జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయినాం. మొన్న లేటెస్ట్గా ఒక 1 మంత్ క్రితం జగిత్యాలలో కూడా ఒక హాస్టల్లో అది కూడా కేబీజే, దాంట్లో కూడా పోయినాం. దాంట్లో కూడా విపరీతమైనటువంటి తప్పులు ఉన్నాయి. ఆ పక్కకే పాములు అవి అక్కడ అసలు ఏదైతే హాస్టల్ ప్రదేశం ఉందో అది అసలు పనికిరానటువంటి ప్రదేశము. దాన్ని కూడా మా సభ్యులందరూ పోయి చూసి ఆకస్మికంగా విషయం తెలిసినాక పోయి చూస్తే అలా ఘోరమైనటువంటి పరిస్థితి ఉంది. మనుషులు దాంట్లో మేము చేసిన తర్వాత కూడా చాలామంది ఇక్కడ లోకల్ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా పోయి చూసి ఒప్పుకున్నారు, వాస్తవమే ఇది చాలా ఘోరమైన పరిస్థితి ఉందని చెప్పి. దాన్ని మేము అంతా జిల్లా కలెక్టర్ దృష్టికి, డిఓ గారి దృష్టికి తీసుకెళ్తే ఆ రూమ్ను ఏదైతే ఉందో హాస్టల్ దాన్ని చేంజ్ చేసి దాన్ని కొంచెం వాళ్ళకు మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించారు. ఎంతైనా కూడా ఇప్పుడు మేము మా దృష్టికి వస్తే మేము పోతున్నాం. చాలా సందర్భాలలో ఉన్న ఉస్నాబాద్ సిద్దిపేట జిల్లా ఆధ్వర్యంలో ఉస్నాబాద్ డిస్టిక్ టీం కూడా సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు భూశంకరాచార్య ఆయన ఆధ్వర్యంలో కూడా మాకు సంబంధించిన సభ్యులు పోయి అక్కడ వాళ్ళకు చెప్పి ఈ రకంగా ఉండద్దమ్మా, ఈ రకంగా ఉండాలని చెప్పి కౌన్సిలింగ్ ఇచ్చుకుంటూ కూడా వస్తుండ్రు. మేము కూడా ప్రభుత్వానికి అన్ని వివరాలతో కూడా మేము లెటర్ కూడా రాసినాము. అంతటా ఖచ్చితంగా ప్రతి మండలానికి ప్రతి హాస్టల్కు ఒక ప్రత్యేక అధికారిని ఆపరేటింగ్ పర్యవేక్షణ కొరకు ప్రతి ఒక్క అధికారి ఉండాలి. ప్రతి ఒక్క అధికారి కూడా పోయి హాస్టల్లో లీడ్ చేసి అక్కడ మెయిన్ ప్రకారం నడుస్తుందా నడతలేదా ఉందంటే ఒక రోజులో ఏదో ఒక పూట కంపల్సరీ విజిటింగ్ అనేది పెట్టాలని చేసినాం. దాని దిశలో కూడా ఈ మధ్య ప్రభుత్వం కూడా చాలా చర్యలు తీసుకుంది. మనము ఫుడ్ కంట్రోల్ ఆఫీసర్లను కూడా దాని మీద వేసింది. ప్రతి మండల స్థాయిలో కూడా అధికారులను పెట్టి నడుస్తుంది. కాకపోతే ఏంటంటే పిల్లల తల్లిదండ్రులు కూడా పిల్లల తల్లిదండ్రులు కూడా పిల్లల్ని అడగాలి, మరి మీకు సరైనటువంటి భోజనం ఉందా, వసతులు ఉన్నాయా లేవా, ఏముంది అనేది అది చేయాలి. అది చేసి అప్పుడు అది పిల్లల తల్లిదండ్రుల కమిటీలు హాస్టల్ ఉంది, హాస్టల్లో కంపల్సరీ ఒక కమిటీ వేయాలి. పిల్లల తల్లిదండ్రులతో ఒక కమిటీ వేయాలి. కమిటీతో ఎప్పుడు ప్రతి నెలలకోసారా 2 నెలలకోసారా అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో ఒక చిన్న మీటింగ్ ఏర్పాటు చేసి, ఓపెన్ మీటింగ్ ఏర్పాటు చేసి పిల్లలను తల్లిదండ్రులను అధికారులకు కూర్చుని ఏం జరుగుతుంది, ఫుడ్ ఉందా లేదా, ఎడ్యుకేషన్ ఎట్లుంది, వాళ్ళకు ఏదైతే నడుస్తుంది అనేది కూడా అటువంటి కమిటీ వేయాలని చెప్పి మేము కూడా సార్. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలో ఒక ఎస్సీ హాస్టల్ ఉంటుంది సార్. అందులో పనిచేసే ఒక కామాటి అని మీకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది సార్. బట్ అందులో ఆ పిల్లలకు మెనూ ప్రకారం ఆ వార్డెన్ పెట్టడం లేదని సారాంశం నన్ను వేధింపులకు గురి చేస్తున్నారని తమరు కూడా ఫిర్యాదు అండి. దీని గురించి మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? మాకు ఇప్పుడు ఆ వ్యక్తితోటి మా ఆర్గనైజేషన్ ఫిర్యాదు అందింది అక్కడ జిల్లా కమిటీ ద్వారా. దాన్ని కూడా మేము అంటే గతంలో ఆమె మాకు ఇచ్చిన ఫిర్యాదులో గతంలో కూడా నా మీద వేధింపులు జరిగినాయి, నన్ను కావాలని చెప్పి ఇబ్బంది పెడుతున్నారు. గతంలో ఒక అధికారి మీద కూడా కేసు కూడా నమోదు కాబడింది. వాళ్ళంతా కలిసి చేసిన అనేది అప్పుడున్నటువంటి ఆర్జీదారు మా దృష్టికి తీసుకొచ్చింది. దాన్ని కూడా మేము రాష్ట్ర మహిళా కమిషన్ దృష్టికి మా ఆర్గనైజేషన్ మహిళా వింగ్ ఏదైతే ఉందో మహిళా వింగ్ వాళ్ళు ఇప్పుడు అన్ని సెలవులు ఉన్నాయి. ఇప్పుడు రేపు మేము తదుపరి అన్ని వివరాలతోటి మహిళా కమిషన్ చేసి ఒక ప్రత్యేక అధికారి ద్వారా విచారణ జరిపించి ఆమెకి న్యాయం జరిపించాలని చెప్పి మేము కూడా ప్రభుత్వం సంబంధిత అథారిటీస్ తీసుకుపోయి ఆమె సమస్య పరిష్కారం కొరకు మేము కూడా ప్రయత్నం చేస్తాం. సార్, మీరు జాతీయ చైర్మన్గా కొనసాగుతున్నారు సార్. అంటే వివిధ రాష్ట్రాలలో కూడా మీ బాడీ ఎలా ఉంటుంది, ఎలా వర్క్ చేస్తుంది సార్? మేము ప్రస్తుతము ఏప్రిల్లో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఏప్రిల్లో రిజిస్ట్రేషన్ చేస్తాం. మేము కూడా వివిధ కార్యక్రమాలు అంటే తెలంగాణ ఆంధ్రలో ఇప్పుడు మా కమిటీస్ ఫామ్ చేసినాం. నెక్స్ట్ మహారాష్ట్ర కేరళ తర్వాత కర్ణాటక ఇక్కడ మేము ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే మాకు మ్యాన్ పవర్ కావాలి. మాకు కూడా చాలా ఎందుకంటే ఆర్గనైజేషన్ నేర్పాలంటే చాలా ఇబ్బందికరమైనటువంటి మాకు కూడా వసతులు మాకు కూడా అన్నీ కావాలి. మేము కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే 2 రాష్ట్రాలలో కమిటీలు ఇస్తాం. ఇంకా మిగతా ఇప్పుడు మేము తర్వాత ఇప్పుడు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తమిళనాడు, కర్ణాటక ఈ రాష్ట్రాలలో కూడా ప్రయత్నం చేస్తున్నాము. అక్కడ మాకు ఇంటర్నల్గా అక్కడ కమిటీ వేయడానికి మా సభ్యులంతా అక్కడ ప్రయత్నం చేస్తున్నాం. ఇవన్నీ మేము ఈ 6 నెలల లోపు పూర్తిగా కార్యాచరణ తీసుకుంటాం. ఇంకా మేము లీగల్ ఎక్స్పర్ట్స్ను
లీగల్ ఎక్స్పర్ట్ని తీసుకుంటాం. లీగల్ ఎక్స్పర్ట్ తోటి మేము, ఎందుకంటే మాకుంటుంది ఆలోచన విధానం ఉంటుంది. మా ఆలోచన విధానం అనేది సరిపోదు, ఎందుకంటే మాకు లీగల్ టీమ్ ఉంటుంది, ఆఫీసర్స్ ఉంటారు, ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ప్రభుత్వము అధికారంలోకి వచ్చే కోసం కొన్ని వాగ్దానాలు చేస్తుంది. అధికారంలోకి వచ్చినాక ఆ వాగ్దానాన్ని మర్చిపోతుంది. అంటే అలాంటి వారు కూడా మీరు అలాంటి ఏమైనా మీరు తీసుకొని కూడా న్యాయం కోసం మీరు ఏమన్నా ఎన్జిఓ సంస్థ మేము సూచన చేస్తాం, అంతేగాని చేస్తాం. అంతా ప్రజలు డిమాండ్, ప్రజలు అడుగుతారు. మా దృష్టికి వచ్చినటువంటి మాత్రం సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. సార్, మీ సంస్థలోకి, మీ ఎన్జిఓ సంస్థలోకి రావాలనుకునే వారికి మీ సలహాలు సార్, మీ సూచన? ప్రజాసేవ, స్వచ్ఛంద సేవ చేయాలనుకునే వ్యక్తులు, వాళ్ళకి మంచి రికార్డ్ ట్రాక్ ఉన్నవాళ్ళు, మంచి ఆలోచన విధానం ఉన్నవాళ్ళు, ప్రజాసేవ చేసేటువంటి వ్యక్తులు, చేయాలనుకున్న వ్యక్తులు వీళ్ళతో వాళ్ళు వస్తే మనం అందరిని ఆహ్వానిస్తాం, అందరినీ తీసుకుంటాం. కాకపోతే ఏంటంటే మా ఆర్గనైజేషన్లో ఏంటంటే ఒక అబ్జర్వేషన్ అనేది ఉంటుంది. మేము ఒక కార్డు ఇచ్చే కన్నా ముందు సుమారు 3 నెలలు మేము అబ్జర్వేషన్ చేస్తాం. ఆ వ్యక్తి మంచి ఏదైతే ట్రాక్ ఉంటుందో దాన్ని మేము ఆలోచించే మేము చేస్తాము. ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తాం, కానీ పనిచేసే వాళ్ళకు మనం చాలా ప్రిఫరెన్స్ ఇస్తాం. పనిచేసే వాళ్ళను ఆహ్వానిస్తాం, వాళ్ళకు కవరెన్స్ ఇస్తాం. సార్, ఇది ప్రభుత్వము, న్యాయస్థానము, ప్రభుత్వ శాఖలు, ఆ శాఖలలో న్యాయం జరగకపోతే నేషనల్ హ్యూమన్ రైట్స్ ఎన్జిఓ సంస్థ, స్వచ్ఛంద సంస్థ వారికి న్యాయం చేసే కొరకము ఉంది అని శ్రీనివాసరావు గారు చెబుతున్నారు. ఏది ఏమైనా కానీ ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా వారి సమస్యలు స్వీకరించి పరిష్కరించే కోసం ఎవరో ఒకరు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. అలా మేము ఉన్నామంటూ శ్రీనివాసరావు గారు ఒక ఎన్జిఓ సంస్థను ఏర్పాటు చేసి ఈరోజు ప్రజల సమస్యలు పరిష్కరించే కోసమే ఒక వేదికను ఏర్పాటు చేసుకొని సంబంధిత శాఖలకు ఆ సమస్యలను ఫార్వర్డ్ చేసి ఆ సమస్యను పరిష్కరించే కోసం కృషి చేస్తున్నారు అనంటే ఎవరికి కానీ ఈ రోజుల్లో మేము సైతం అంటూ ఆ సమస్యలు స్వీకరించే కోసము జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, గ్రామ స్థాయి నుంచి కూడా సమస్యలు స్వీకరించి పరిష్కరిస్తామని శ్రీనివాసరావు గారు చెప్తున్నారు. కాబట్టి ప్రజలు, ప్రజాప్రతినిధులు, మేధావులు, రిటైర్డ్ ఆఫీసర్స్ అందరూ మా సంస్థలోకి, మా ఎన్జిఓ సంస్థలోకి వస్తే ఇంకా కొంచెం మన ప్రజలకు న్యాయం చేసిన వాళ్ళం అవుతాము అనేది శ్రీనివాసరావు గారు వారిని ఆహ్వానిస్తున్నారు. ఏది ఏమైనా కానీ ఒక ఎన్జిఓ సంస్థ నడపడం అనంటే, ప్రజల కోసం నడపడం అనంటే చాలా గొప్ప విషయం. ఆ గొప్ప నిర్ణయాన్ని తీసుకొని ఈరోజు శ్రీనివాసరావు గారు దాన్ని ఏర్పాటు చేయడం అంటే చాలా అభినందనీయం. కాబట్టి ఏంటంటే గ్రామ స్థాయి నుంచి కూడా మండల స్థాయి, జిల్లా స్థాయి, తెలంగాణ రాష్ట్రం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇతర ఏ రాష్ట్రాలు కానీ ఏ సమస్య ఉన్నా కానీ తక్షణమే మీరు ఈ ఎన్జిఓ సంస్థను, ఈ ఆర్గనైజేషన్ సంప్రదిస్తే ఆ సమస్యలు పరిష్కారం అవుతాయని ఇక్కడ మనకు స్పష్టం అవుతుంది. వీరి విలువైన సమయాన్ని మాకు కేటాయించి, మాకు ఇంటర్వ్యూ ఇచ్చి, ఎన్నో ప్రజలకు తెలియని సమస్యలు ఎన్నో చెప్పి ప్రజలు చైతన్యపరిచే కోసం, వాళ్ళను మానసికంగా, ఆర్థికంగా కూడా మేమున్నాము అనేది బలాన్ని చేకూర్చే విధంగా ఒక చక్కటి సందేశం ఇచ్చారు శ్రీనివాసరావు గారికి కృతజ్ఞతలు. నమస్తే.